ఇండస్ట్రీ అన్నాక వివాదాలు, యాక్టర్స్ అన్నాక వివాదాలు తప్పవనే సంగతి ఒప్పుకోవాల్సిందే. కానీ అందరి దృష్టిని ఆకర్షించి ఆసక్తి రేకెత్తించిన కాంట్రవర్సరీలు మాత్రం కొన్నే ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ లో సంభవించిన పలు వివాదాల్లో టాప్ 5 ఇవే. వీడియోలో శ్రావ్యారెడ్డి బూతులు, నోట్ల రద్దు వ్యవహారంపై పలు అనుమానాలను నివృత్తి చేసేందుకు గాను నటి శ్రావ్యారెడ్డి ఫేస్బుక్ లో లైవ్ చాట్ నిర్వహించింది. ఆ సమయంలో ఒక వ్యక్తి నీ సైజు ఎంత అని అడగడంతో ఒళ్ళు మండిన శ్రావ్య బూతులు లంకించుకుంది. నెట్ లో శ్రావ్య తిట్టిపోసిన వీడియో ఇప్పటికీ హల్చల్ చేస్తోంది. ఇక రెండవది పవన్ ఫ్యాన్ ని పొడి చేసిన జూనియర్ అభిమాని. హీరోల మధ్య అగ్రస్థానం కోసం ఆధిపత్య పోరు అనేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఉండటమే కరెక్ట్ అనే విషయాన్ని గ్రహించలేక జనతా గ్యారేజ్ రిలీజ్ సమయంలో ఓ ఎన్టీఆర్ అభిమాని పవన్ ఫ్యాన్ ని పొడి చేయగా అతను చనిపోవడం చాలా పెద్ద వివాదం అయింది. ఆ తర్వాత పవన్ కూడా ఆ కుటుంబాన్ని కలిసి సానుభూతి ప్రకటించాడు. ఇక మూడవది చెప్పన్ బ్రదర్ అనేసిన బండి. సరైనడు సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ గురించి మాట్లాడమంటూ కేకలు పెడుతున్న పవన్ ఫ్యాన్స్ ను చెప్పన్ బ్రదర్ అంటూ బండి నోరు ముంచేందుకు చేసిన ప్రయత్నం మెగా ఫ్యాన్స్ లోనే విభేదాలను చాటి చెప్పింది. దీన్ని శాంతపరిచేందుకు బండి తన వంతు ప్రయత్నం చేశాడు, కానీ అందులోనూ క్లారిటీ లోపించింది. ఇక నాలుగవది విజయ్ నిరోష ఆత్మహత్య. టీవీ యాంకర్ నిరోష ఆత్మహత్య చేసుకోవడం గ్లామర్ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన విభేదాల కారణంగా లైవ్ చాట్ లో ఉన్నప్పుడే అతను చూస్తుండగానే చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది నిరోష. సెలబ్రిటీల జీవితాల్లో ఉన్న సున్నితత్వాన్ని ఈ సంఘటన చాటి చెప్పింది. ఇక ఐదవది మహిళలపై బాలయ్య వ్యాఖ్యలు. నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ లో ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. అమ్మాయికి ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి, కమిట్ అయిపోవాలంతే అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేకెత్తించగా తర్వాత బాలయ్య వాటిపై వివరణ ఇచ్చుకుని మహిళలను తాను ఎంతగా గౌరవిస్తాడో చెప్పుకోవాల్సి వచ్చింది. మహిళలపై బాలయ్య వ్యాఖ్యలు. నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ లో ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. అమ్మాయికి ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి, కమిట్ అయిపోవాలంతే అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేకెత్తించగా తర్వాత బాలయ్య వాటిపై వివరణ ఇచ్చుకుని మహిళలను తాను ఎంత గౌరవిస్తాడో చెప్పుకోవాల్సి వచ్చింది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.